హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ వర్క్ అందరికి తెలుసు కదండి. ప్రతిరోజు ఇంట్లో ఏమేమి పనులు ఉంటాయో అది ఈరోజు చేసి వీడియో పెట్టబోతున్నాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి టీ తాగి ఇంకా పిల్లలందరూ లేచాక బెడ్ క్లీన్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెద్ద పెద్ద బ్లాంకెట్స్ మడత పెట్టడం చాలా చాలా కష్టమవుతుంది. అసలు మోయలేకపోతున్నా, అంత బరువుగున్నాయి. ఒక్కొక్కటి మడత పెట్టి ఒక్కొక్కటి దులిపి అన్నీ నీట్గా బొంతలు దుప్పట్లు అన్నీ నీట్గా మడత పెట్టానండి. మళ్ళీ నైట్కి వేసుకోవడానికి మనకి అందుబాటులో వీలుగా ఉండాలి కదా, అన్నీ నీట్గా మడత పెట్టడం. మళ్ళీ కాసేపు అయ్యాక అవన్నీ మళ్ళీ చల్ల చెదరు చేసేస్తారు పిల్లలైతే. ఎక్కడ ఉన్నదే అనుకోండి, పిల్లలు ఉంచారో చూడండి ఎన్ని సామాన్లు వేసారు ఆడుకునే సామాన్లు అన్నీ బెడ్ పైన తెచ్చేస్తారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? మా చిన్న పాము ఉందంటే అదిగో బకెట్లో అన్ని ఆట సామాన్లు వేసుకొని అన్నీ మంచం మీదకి తీసుకొస్తుంది. ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ యాజ్ టీస్ అట్లనే ఉంటుంది. ఇంకా బెడ్ అయితే క్లీన్ చేయడం అయ్యింది. ఇంకో మా చిన్న పాప ఆడుతుంది చూడండి, క్లీన్ చేశానని టీవీ చూస్తుంది. ఇంకా తిని ఎంగిలి గిన్నెలు అన్నీ టబ్లో వేసి అన్నీ బయట పెట్టి ఇంకా తోమాలి. ఇంకా గిన్నెలు ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఈరోజు ఉమెన్స్ డే. మనకి ఇదే ఉమెన్స్ డే కదండి. పెద్దగా మనమేం సెలబ్రేట్ చేస్తాం, మనకి ఇదే ఇంట్లో పని సరిపోద్ది. ఇంకా గిన్నెలన్నీ చాలా గిన్నెలు అవుతాయండి మాకైతే బోన్లు. మీకు కూడా ఇంత అనుకుంటా. ఎంత సాయంత్రం తోమినా సరే అయినా సరే ఉంటాయి కదా, కూరవి అన్నంవి చారువి పప్పులుసివి పచ్చళ్ళవి ఇంకా అన్నం వాడ్చేటివి మస్తు గిన్నెలైనవి. పాప స్కూల్ నుండి వచ్చే క్యారీలు, స్కూల్ నుండి వచ్చేవైతే ఈవినింగే తోముతాం అనుకోండి. మార్నింగ్ అయితే ఇవన్నీ టిఫిన్స్వి అన్నీ కూడా ఇంకా అవతల పెట్టేసిన తర్వాత నానపెట్టి తోముతా అని ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చేస్తానండి. ఇల్లు ఊడ్చుకోవాలి కదండి, పాసిల్లు ఫస్ట్. మా ఇంట్లో చెత్త అయితే చాలా చాలా వస్తుంది. అసలు ఊడిస్తే చూడండి, వీళ్ళు ఉన్నారే ఆట సామాన్లు ఇంకా పేపర్లు చించి పడేస్తారు. ఎలాగో ఊడ్చిందా ఎందు కదా మా అమ్మ అని. ఇంకో పెర్ఫ్యూమ్ బాటిల్ కూడా మంచం కింద పడేశారు చూసారా. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేయాలి. పాసి బట్టలు ఇంకా వాష్రూమ్లో పెట్టేసిన తర్వాత ఉతకడానికి. ఇంకా నీట్గా అయితే ఇల్లు ఊడ్చేస్తున్నా. నేను అసలు రోజుకి ఎన్నిసార్లు తుడుస్తానో నాకే లెక్క ఉండదు. పిల్లల దగ్గర అంతే కదండి, ఎవరైనా అంతే. నాకైతే చేతులు నొప్పి వస్తాయిరా బాబోయ్ ఊడ్చి అసలు. మా చిన్నమ్మాయి మొత్తం అసలు సామాన్లు కాగితాలు మొత్తం కింద వేస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు తక్కువ వచ్చింది. ఇంకా ఎప్పుడూ అయితే ఎంతెంత వచ్చేది అసలు. చెత్త అయితే అదిగోండి అవతల వేస్తా, అవతల ఉంది డస్ట్బిన్. అవతల ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇంకో మా చిన్న పాప చూడండి ఎలా ఆడుతుందో. ఒక హ్యాండ్ బ్యాగ్ వేసి ఆడుతుంది అనమాట. చెత్త అంతా డస్ట్బిన్లో వేసిన. అట్లా మెట్లు అవన్నీ ఊడ్చేసి ఇంకా ఇల్లు వత్తాలి. ఈరోజు సాటర్డే కదా, ఇంకా ఇల్లు తడిబట్ట పెట్టాలి. ఇది అవతల వంట పంచ. ఇల్లు ఉచ్చడం అయిపోయింది, ఇప్పుడు వంట పంచ అనమాట. అన్నీ మాకు అక్కడక్కడ సామాన్లు ఉంటాయండి, మీరు చూసేమనుకోవద్దు. చిన్న ప్లేసే కాబట్టి. కూలరు ఇంకా టేబుల్ సెల్ఫ్లు ఎక్కువ లేవు కాబట్టి టేబుల్ వేసి ఇంకా సామాన్లన్నీ అక్కడే పెట్టేసుకుంటాను నీట్గా. ఇప్పుడు గిన్నెలన్నీ నానబెట్టేస్తాను అనమాట, తర్వాత తోమాలి. అవన్నీ ఎంగిళ్ళు చెత్తబట్టలకు ఊడ్చి అవన్నీ నానబెడతాను. వెంటనే తోమను, తర్వాత తోముతా. వెంటనే తోమితే ఇంకా ఎండిపోయిన మెతుకులు గట్రా ఉంటాయి కదండి, అవి వదలవని ఇంకా నానేస్తా అన్నీ నీట్గా ఊడ్చి.
ప్లీజ్ అండి, ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను, పెడతానని. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకో నానేస్తాను, ఇప్పుడు తోముతున్నాను అనమాట. వీడియో ఫాస్ట్గా ఎడిటింగ్ చేశాను. లేట్ అయితే ఇంకా చాలా అవర్స్ పెట్టేస్తుంది కదా, ఇంకా చాలా పని ఉందని. పెద్ద వీడియో కదా, అందుకని. మాకైతే మస్తు గిన్నెలు అవుతాయి. లోటాలు, గిన్నెలు, ముంతలు, గ్లాసులు, పిల్లలు తాగేటి ప్లేట్లు, టీవీ అన్నీ కూడా. ఒక్కదాన్నే కదండి, ఇంకా అన్నీ చేసుకోవాలి, తప్పదు కదా. నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెడీ వీడియోలు ఉంటాయి, ఎడిటింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ డ్యాన్స్ వీడియోలు ఉంటాయి. పిల్లలు అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతుంటాను. పెద్ద వీడియోలు, అదే లెంతీ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడుతుంటాను. చూడండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హౌస్ వైఫ్ మనకి ఇదే పని కదండి, ఇంకేం చేస్తాం, మరి తప్పదు. డ్యూటీకి వెళ్ళారు, డ్యూటీకి వెళ్తారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఏం ఖాళీగా ఉన్నారు అనుకుంటారు, కానీ మనం ఎక్కడ ఖాళీగా ఉంటామండి. ప్రతిదీ పనే మనకి. పనులు పెట్టుకొని పడుకోగలమా? ప్రతిదీ పనే ఉంటుంది కదా. ఎక్కడొక్కడ ఉంచుకొని పడుకోగలమా? అసలు మనసు ఒప్పదు మనకి. నాకు తెలిసిన బయట పనికి వెళ్ళిపోతేనే హాయిగా ఉండొచ్చు అనిపిస్తుంది. ఒక పని మీద ఉండొచ్చు. ఇంట్లో 1000 రకాల పనులు అందరూ చేస్తుంటారు, నేను ఒక్కదాన్నే కాదు, చెప్తున్నా అందరి పరంగా. పెద్ద వీడియో అని ఫాస్ట్గా ఎడిటింగ్ చేశాను. ఇంకోసారి చెప్తున్నానండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. వంటకాలు కూడా అప్పుడప్పుడు పెడుతుంటాను, షార్ట్స్. అదైనా నాకు కుదిరినప్పుడు వీడియో తీస్తున్నాను, పిల్లలతో వీలు కావట్లేదు. ఇంకా పాప స్కూల్ బాటిల్ అది తోమి నీట్గా ఉంచాలి కదండి. ఎప్పటికప్పుడు వాటర్ తీసుకెళ్తుంటారు కదా వాళ్ళు, డస్ట్ పట్టేస్తుంది. అయిపోయింది తోముడైతే, ఇంకా అదంతా నీట్గా కడిగి పెట్టుకోవాలి. నీట్గా కడిగితే మన తర్వాత మనం తోమడానికి కూడా ఇష్టంగా తోమచ్చు అసలు. లేకపోతే ఎంగులు ఉంటే బాగోదు కదా. ఇంకా ప్రతిరోజు నేను ఇలాగే చేస్తాను. ఆ చుట్టూ అంతా నీట్గా కడిగి పెట్టేసుకుంటే మనకు స్మెల్ ఏమి ఉండదు, డస్ట్ కూడా ఉండదు. మీరు కూడా ఇలాగే చేస్తుంటారు అనుకుంటున్నాను. అందరూ ఇంతే. నెక్స్ట్ ఇల్లు తడిబట్ట పెట్టడం. ఇంకో చిన్నపాప మళ్ళీ సామాన్లు తీసింది చూసారా, షూ కూడా వదిలేసేసింది. ఏం చేస్తాం, చెప్తే వినే రకమా వీళ్ళు. మంచం కింద ఉడిస్తే ఎన్ని సామాన్లు వస్తాయో, ఆట సామాన్లు అన్నీ పాపవి వస్తాయి మొత్తం. పెద్ద పాప అంత అలరి ఉండదు, కానీ చిన్నది ఉందంటే అమ్మో. ఇంకొక షూ చూడండి అక్కడే పెట్టేసింది. లైజాల్ వేసి ఇల్లు నీట్గా తడిబట్ట పెట్టుకుంటే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ఎప్పటికప్పుడు తడిబట్ట పెట్టుకుంటే మంచిది చిన్నపిల్లలు ఉండేటప్పుడు. ఇంకొక పని చేసేసరికి లేట్ అయ్యింది అసలు బాగా. ఫ్యాన్ వేసి ఇంకా వంటగది, హాలు తడిబట్ట పెట్టేశాను. ఇక్కడే అన్ని గిన్నెలు అన్నీ ఉంటాయి, సెల్ఫ్లు ఏమి లేవు పెద్దగా, అన్నీ కిందనే ఉంటాయండి. చూసి మీరు వేరే అనుకోవద్దు. అయిపోయింది పని అయితే. ఇంకా స్నానం చేసేసిన. దేవుడికి దీపం పెట్టుకోవాలి కదా, తలకు స్నానం చేసి దేవుడి సామాన్లు తోమి అక్కడ పెట్టేసిన. ఇప్పుడు దీపం పెట్టుకుంటున్నా. ఇదేనండి మా దేవుడి గది, చిన్నగా ఉంటుంది. 2 ఇత్తడి ప్రమిదలు, ఇంకా అటు 2 ఒత్తులు ఇటు 2 ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తా. ఆ చెంబుతో పక్కన నీళ్లు పెడతాను.
మా అత్తయ్య వాళ్ళు కూడా అలాగే పెడతారండి, అందుకని నేను కూడా అలాగే పెడుతున్నా. మూడు అగరబత్తులు అయితే వెలిగించాను. మాకు పువ్వులు ఎక్కువ దొరకవు. 4 మందార పువ్వులు అక్కడ ఉంటే మా ఓనర్ గారు పెట్టేసిన దీపం. ఇంకా కుంకుమ బొట్లు ప్రమిదలకు దీపం దగ్గర పెట్టాలి. నాకు తెలిసినట్టుగా నేను చేస్తున్నానండి. ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఇంకా హారతి చివరిలో హారతి ఇచ్చేస్తున్నాను దేవుడికి. ఇటువైపు త్రిమూర్తుల వారు ఉన్నారండి, అది కనిపించట్లేదు సరిగ్గా, వీడియోలో చూపిస్తాను ఆగండి. పనులన్నీ చేశాక ఇంకా స్నానం చేసి దీపం పెట్టేసిన. లాస్ట్లో దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, ధూపం సమర్పయామి అనాలి. నైవేద్యం అదిగోండి యాపిల్ పెట్టేసిన. ఇదిగోండి మా దేవ పటాలు. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా త్రిమూర్తుల వారు. ఒకసారి కార్తీక మాసంలో త్రినాద వ్రతకల్పం కూడా వీడియో పెట్టానండి, అదే త్రిమూర్తుల పటం ఆ పటమని. తర్వాత బయట చిన్న తులసం తెచ్చుకున్నాను, అది కూడా దీపం పెట్టుకుంటున్నానండి. చెంబుతో నీళ్ళేసి అక్కడ ఒక దీపం వెలిగించాను. ఇప్పుడు ప్రతి ఇంట్లో తులసమ్మ ఉంటుంది కదా, చాలామంది దీపాలు పెట్టుకుంటున్నారు. నేను కార్తీక మాసంలో తెచ్చుకున్నాను తులసమ్మని, పెట్టుకున్నాను. ఏంటి దేవుడిని కాకా పెట్టేస్తున్నావు అనుకుంటున్నారా? ఏదో అలా నాకు తోచినట్టుగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది, దీపం అయితే అయిపోయింది. ఇప్పుడు అదే సద్దన్నం అంటారు కదా, మేము గంజాన్నం అంటాం మా ఊర్లో. ఇంకా అన్నం తినాలి కదా, లేకపోతే కళ్ళు తిరిగినట్టు అయిపోద్ది. ఇంకా బట్టలు ఉన్నాయి తర్వాత ఉతకాలి. ఇంకా అన్నం ఫాస్ట్ తినేసి ఇంకో బట్టల పని పట్టాలి ఫ్రెండ్స్. ఇంకా పెద్ద పాప ఈరోజు ఇంటి దగ్గరే ఉంది. ఈరోజు ఉమెన్స్ డే, కానీ స్కూల్ ఉంది, వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, కానీ బాగా ఫీవర్ ఉందని వాళ్ళ డాడీ ఉండిపించారు. ఇంకా సిరప్ వేసి పాపని ఇంటి దగ్గరే ఉంచేసాను. కొంచెం తగ్గిందని అటు ఇటు తిరుగుతుంది కొంచెం. వాళ్ళకి ముందే టిఫిన్ పెట్టేశాను, సిరప్ వేసేసాను. నేను గింజనం తింటున్నాను. కూర వంకాయ టమాటో. మీరు కూడా గంజాన్నమే తింటారు. వేసవికాలం ఈ అన్నం తింటేనే నాకైతే చాలా మంచిదని అనిపిస్తుంది. ఏం టిఫిన్స్ ఆయిల్ ఫుడ్. ఇడ్లీ అయితే మంచిది అనుకోండి, కానీ సద్దన్నం మించింది లేదు. కడుపు చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అసలు ఒళ్ళు ఆర్చిపోకుండా ఉంటుంది. సద్దన్నం చాలా మంచిది, కాల్షియం మెగ్నీషియం ఉంటాయి గంజులో అయితే, లవణాలు అన్నీ. ఇంకా పాపకి జడేసేస్తున్నాను, కొంచెం చింపిరిగా ఉందని గోరువెచ్చని నీళ్ళతో ఒళ్ళు ఎత్తేసిన పాపకి. ఒక జడేసేస్తున్నా మామూలుగా. నెక్స్ట్ బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక్కోసారి 2 బకెట్లు అవుతాయి. సర్ఫేసి ఒక 15 మినిట్స్ నానబెట్టి ఉతుకుతా. సారీ, ప్యాంట్లు చొక్కాలు చాలా ఉన్నాయి అతనివి. ఇంకో పిల్లల బట్టలు అయితే మస్తు ఉన్నాయి. కొందరు వాషింగ్ మిషన్ ఉన్నవాళ్ళు ఒక వీక్లీ 3 డేస్కి 4 డేస్కి ఇట్లా వేస్తారు. మనకు లేని వాళ్ళకి ఇట్లా రోజువారీ ఉతుక్కోవాల్సిందే. ఒక్కరోజు బద్దకించినా సరే 2 రోజులకు బాగా ఎక్కువ అయిపోతాయి బట్టలు కదండి.
అందుకే ఏ రోజు ఆ రోజు ఉతుక్కుంటాను మెల్లగా. ఇంకా అతని చొక్కాలు ప్యాంట్లో బ్రష్ పెట్టి కొంచెం ఒక కింద బండకేసి ఒక దెబ్బ వేస్తే బాగుంటాయి, మురికి అంతా పోతుంది కదా, అందుకని అట్లా ఉతుకుతున్నా. మాకంతా బయట ప్లేస్ బాగుంటుందండి ఉతుక్కోవడానికి, గిన్నెలు తోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అంతా. అక్కడే గిన్నెలు తోముతాను, అది అయిపోయిన తర్వాత బట్టలు అక్కడే ఉతుకుతాను. వాష్రూమ్లో కూడా ఉతుక్కోవచ్చు, పెద్దగానే ప్లేస్ ఉంటుంది, కానీ బయటను ఉతికితే ఫ్రీగా ఉంటుంది కదా, అందుకని బయటను ఉతుకుతున్నాను. మనం ఇంటి దగ్గర ఉంటారు, ఖాళీగా ఉంటారు అనుకుంటారు, కానీ ఎక్కడ ఖాళీ అండి మనకి, ఏదో ఒక పని ఉండనే ఉంటుంది అసలు. బట్టలు ఉతికిన తర్వాత ఇంకా నిన్నటి బట్టలు తెచ్చి మడత పెట్టాలి. ఇంకా అది వీడియో పెట్టలేదు, నేను కవర్ చేయలేదు, ఎందుకంటే చిన్న పాపని పడుకోబెట్టాలని. అసలు మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని ఉంటూనే ఉంటుంది కదండి. పిల్లలు చూసుకొని ఇంకా వాళ్ళకి తినిపించేది అవన్నీ వీడియో పెట్టడం అవసరం అనిపించింది, ముందే తినిపించేసిన. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అంటే పిల్లలు పడుకున్నారు, అందుకని తినిపించలేదు. చాలా బట్టలు ఈరోజు అయితే అయినాయి. ఉతికేసరికి చేతులు బాగా నొప్పి వచ్చినాయి అసలు. నేను ఒక పక్క ఉతుకుతుంటే వాళ్ళు అసలు ఉంటున్నారా, అందులో నొరగ తీసి ఆడుతున్నారు, అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు, నన్ను అసలు పని చేసుకొని ఎత్తలేదు అస్సలు. ఇంకా బట్టలు అయితే చకచకా ఉతికి ఫాస్ట్గా తడిపి, ఉతకడం ఒక ఎత్తు అయితే తడపడం ఒక ఎత్తు, ఆరేయడం ఇంకా ఒకటి పెద్ద ఎత్తు. అది ఆ బట్టలన్నీ తీసి మళ్ళీ ఇవన్నీ ఆరేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ అడుగు